తీస్తా. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. నా తడాకా చూపిస్తా. తమ్ముడు జాకర్ అలీ, ఇన్ని రోజులు అంటే రోహిత్ శర్మ ఉన్నాడు, మ్యాచ్లు ఓడిపోయిర్రు. కనీసం ఇప్పుడు వాళ్ళ కాడ కోహ్లీ కూడా లేడు. గీ మ్యాచ్లన్నా గెలవరా? ఇప్పుడు రోహిత్ ప్లేస్ లో అభిషేక్ శర్మ అనే కొత్త ప్లేయర్ వచ్చిండు. రోహిత్ అన్న వరుసగా 2-3 వికెట్లు పడితే చూసుకుంటూ ఆడతాడేమో గాని ఈ మనిషి అది కూడా చేస్తలేడు. వత్తాండు, లేపుతాండు, పీక్తాండు, రిపీటు. వత్తాండు, లేపుతాండు, పీక్తాండు, రిపీటు. రోహితే అంటే అంతకు మించిన దగడు ప్లేయర్ అయ్యేటట్టున్నాడు. కరెక్ట్ గా చెప్పినవు తమ్ముడు. రోహిత్ శర్మ పీకిండు కదా అనుకునే లోపు మనల్ని అభిషేక్ శర్మ వచ్చి తలుక్కున్నాడు. రోహిత్ శర్మ పోతే అభిషేక్ శర్మ, ఒక శర్మ కాకుంటే ఇంకో శర్మ. అసలు ఏందిరా మనకి కర్మ? మా అభిషేక్ కొట్టిన కొట్టుడు చూసి బంగ్లాదేశ్ వాళ్లకు మాతోటి ఇంకోసారి మ్యాచ్ ఆడాలంటేనే డైపర్లు తడుపుకుంటారు కావచ్చు. మేమెందుకు తడుపుకుంటాం, అస్సలే భయపడం. ఈ రోజు మ్యాచ్ లా పాకిస్తాన్ ను వండబెట్టి మళ్ళీ ఫైనల్ కొత్తాం. మీకు భయపడతామా? ఎవరనుకుంటారు మేమంటే పులులం, బంగ్లాదేశ్ పులులం. అభిషేకు భయపడు, బంగ్లాదేశ్ పులులంట. వాళ్ళ ముఖంతి వాళ్ళు పులులేంది పులులు. వన్స్ అభిషేక్ శర్మ అడుగు పెడితే పులి పిల్ల అవుతుంది, బంగ్లాదేశ్ అవుతుంది. అరే నీ అబ్బా, మనం తర్వాత మాట్లాడుకోవచ్చు గాని ఏడివే మీ కోచ్ సిమ్మాన్స్? నిన్నటి దాకా ఏమో మొరిగే కదా ప్రపంచంలో ఏ జట్టు అయినా ఇండియాను ఓడిస్తుందని. ఇప్పుడు కనబడతానే లేడు. అయ్యో రామా, బంగ్లాదేశ్ కోచ్ను సిమ్మాన్స్ అని పేరు పెట్టి పిలుస్తావా? వాళ్ళు అందరి లెక్క మామూలు మనుషులు అనుకుంటానవా? పులులు, బంగ్లాదేశ్ పులులు. వాళ్ళను సిమ్మాన్స్ పులి, జాకర్ అలీ పులి, హసన్ పులి, ముజ్బీకర్ పులి ఇట్లా విలువాలే వాళ్ళను. మరేంది తమ్ముడు, ప్రపంచంలో ఏ జట్టు అయినా ఇండియాను ఓడిస్తుందని 120 రన్నులకే సల్లబడ్డారు. పులులైతే మీద పడి దాడి చేయాలి కదా, వేటాడాలి కదా. నిన్న పులులకు ఫాస్టింగ్ ఇట్లా కావచ్చన్నా? అయినా వేటాడనీకి అవి అడవిలుండే పులులేం కాదు, ఆటరాని పులులు. అభిషేక్, యు ఆర్ ఇన్సల్టింగ్ మీ అండ్ మై ప్రొఫెషన్. మ్యాచ్లు అన్నప్పుడు ఎవరో ఒకళ్ళు ఓడిపోతారు, బట్ మా బ్యాడ్ లక్ అన్ని మేమే ఓడిపోతాం, అది వేరే విషయం అనుకో. సిమ్మాన్స్ పులి, నిన్నటి దాకా ప్రపంచంలో ఏ జట్టు అయినా ఇండియాని ఓడిస్తుందని ఇప్పుడు మళ్ళా మాట మారుతున్నావు. మాట మారవలసిన అవసరం నాకేమున్నది? నేను అట్లా అనలే. నేనెప్పుడన్నా అన్నవన్నా? మొన్న విలేకరుల మీటింగ్లు అన్నావు. నువ్వన్న ముచ్చట నీకే గుర్తుకు లేదా? ఇంకెక్కడ గుర్తుంటది? 90 వేసినట్టున్నాడు సైకో సాలేగాడు. సిమ్మాన్స్ పులి, మ్యాచ్ ఓడిపోయిందని మీరేం బాధపడకుర్రి. ఇలాంటి సిచ్యువేషన్లనే మీరు అందరు అనుకొని రియలైజ్ కావాలి. ఇటువంటి సిచ్యువేషన్ ని ఫేస్ చేయడానికే నా గురువు యువరాజ్ సింగ్ ఒక మంచి మాట చెప్పిండు. ఏందా మాట? ఆషిక్ బానాయా అని చెప్పిండు. అంటే ఏమన్నట్టు? ఆషిక్ బానాయా అంటే ఏం లేదు, కుండలు చేసుకునేటోడు కుండలే వేసుకోవాలి, కటింగ్ చేసుకునేటోడు కటింగ్ వేసుకోవాలి, పాములు ఆడిచ్చేటోడు పాములే ఆడియాలి. పాములు ఆడించుకునేటోళ్ళు మీకెందుకు క్రికెట్? సంజు చిన్న పుంజు. అభిషేక్ ఆషిక్ బానాయా అనే పదంలా నిజంగానే అంత మీనింగ్ ఉన్నదా? ఏమో, ఎవనికి తెలుసు. గట్టిగా అనకువే సంజు, ఆయనతో పులులా కినబడుతుంది. స్కై బ్రో, నన్ను అభిషేక్ ని ఆర్డర్ ప్రకారం ఓపెనింగ్ లో పంపినవు. తర్వాత నువ్వు, నీ తర్వాత తిలక్ రావాలి. 1 డౌన్ లా ఫినిషింగ్ లాడే దూబెనట్లెక్కిస్తావు. చివర్లో సంజుని పక్కకు పెట్టి అక్షర్ పటేల్ ని బ్యాటింగ్ కు పంపించినవు. అక్షర్ పటేలే సంజు కంటే పెద్ద ప్లేయర్ అనుకున్నావా? ఇష్టం వచ్చినట్టు ఎక్కించినావు, అడిగేటోళ్ళు లేకనా? సంజుని బ్యాటింగ్ కు పంపపోతే నీకేం బాధ? అయినా ఎవలెక్కుతేంది, మ్యాచ్ మనమే గెలిచినాం కదా. అయినా నీతోటి మాట్లాడు అనవసరం. జీజీ అన్నా, ఓ జీజీ అన్నా, ఉన్నవానే? ఉండకపోతే నేనేడబోతా తమ్ముడు. చిట్టా బుక్ల నిన్నటి మిస్టేక్లు రాసి పెట్టినవా లేదా? రాసిన గిల్లు వన్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలనా? నెంబర్ 1, దూబేని 1 డౌన్ లో పంపించుడు.
నెంబర్ 2 సంజు కంటే ముందు అక్షర్ పటేల్ ను బ్యాటింగ్ కు పంపించుడు. నెంబర్ 3 మంచిగాడే అభిషేక్ శర్మను రన్అట్ చేయించుడు. నెంబర్ 4 కరెక్ట్ ప్లేస్ లా కరెక్ట్ ఫీల్డర్ ను పెట్టలేకపోవడం, క్యాచ్లు డ్రాప్ చేయడం. నెంబర్ 5 4 మ్యాచ్లు అయిపోయినా గానీ కెప్టెన్ గా రన్నులు కొట్టకపోవడం. ఇట్లా ఒక్కటి కూడా మిస్ పెట్టకుండా చిట్టా బుక్ మొత్తం నింపి పడేస్తన్నా. జీజీ బ్రో, మళ్ళీ ఈ చిట్టా బుక్ ఏందన్నా? ఏం లేదు స్కయ్యి, గిల్లు నీ పేరు మీద ఒక బుక్ పెట్టిండు, దాన్నే మేము ముద్దుగా చిట్టా బుక్ అని పిలుస్తాం. చిత్రగుప్తుడు ప్రజల పాపాల చిట్టా రాసినట్టు ఈ చిట్టా బుక్కుల కెప్టెన్ గా నువ్వు చేసిన తప్పు లెక్కిస్తాం. ఇంకొన్ని మిస్టేకులు ఇట్లనే చేసినావంటే బుక్ మొత్తం అయిపోతది. తర్వాత చిట్టా బుక్ తీసుకుపోయి BCCI ముందట పెడతాం. ఆ తర్వాత గిల్లే మన T20I కెప్టెను. అభిషేకు, మొత్తానికి మనం ఫైనల్ కు పోయినాం. మన నెక్స్ట్ మ్యాచ్ శ్రీలంకతోని వట్టుట్టి మ్యాచే. శ్రీలంకను కూడా మేద్దామంటావా లైట్ తీసుకుందామా? అన్ని టీంలనేసి శ్రీలంకను ఒక్కదాన్నే ఇచ్చి పెడితే వాళ్ళు మాత్రం ఫీల్ గారా చెప్పు? వట్టుట్టి మ్యాచే అంటున్నావు కాబట్టి చేతనైన కాడికేద్దాం. మరి ఫైనల్ కథ ఏంది? ఫైనల్ లో మళ్ళీ మనకు పాకిస్తాన్ తోటే మ్యాచ్ పడేటట్టున్నది కదా. మళ్ళీ పాకిస్తానేనా? ఇప్పటికే 2 రౌండ్లు వేసినాం, ఇంకెన్నిసార్లు ఎత్తామన్నా వాళ్ళను? ఇడిచిపెట్టు కామెడీ పీసులు. మనం వద్దనుకున్నా గానీ మనతోటి ఏపించుకునేదాకా వాళ్ళు వినేటట్టు లేరు. పట్టుబట్టి మరి ఫైనల్ కొద్దామని చూస్తారు. వాళ్ళకంతా దూలుంటే మనమేం చేస్తాం చెప్పు? ముచ్చటగా 3వ రౌండ్ కూడా వేసి పంపిద్దాం.